ఈరోజు కథ దివ్యగానం. పూర్వకాలం ధనుంజయుడు అని ఒక వేటగాడు ఉండేవాడు. అతను యువకుడు, మంచి బలిష్ఠుడు, భయమనేది ఎరుగడు. ఎంతటి చీకటి అరణ్యాలలో అయినా ఒంటరిగా సంచరించగలడు. ఎంతటి లోతైన సముద్రాలనైనా ధైర్యంగా దాటగలడు. ధనుంజయుడు ఒకరోజు బయలుదేరి వెళ్ళి ఒక కొత్త ప్రదేశం చేరుకున్నాడు. అది ఒక మైదానము. ఆ మైదానమంతటా కంబలి పరిచినట్లు అందమైన పచ్చటి గడ్డి ఆవరించి ఉంది. అక్కడక్కడ అందాల పూల మొక్కలు రకరకాల పరిమళాలను విరజిమ్ముతూ ఉన్నాయి. అతను ఆ మైదానంలో కొంత దూరం పోయి గతుక్కున ఆగిపోయాడు. అతని ముందర పల్లెము కట్టినట్లు గుండ్రంగా మండపము, అందులో అపురూపమైన పూల మొక్కలు ఉన్నాయి. అవి చూడటానికి మెట్ల వలె పేర్చబడి అదంతా దేవతలు విహరించే దివ్యస్థలమా అన్నట్లు అనిపించింది. ఆ మండపంలోకి వెళ్దామంటే ఎటువైపు చూసినా దారి కనపడలేదు. అక్కడ ఒక గడ్డి పరక నలిగిన ఆనవాలు గాని, ఒక పువ్వు రేఖ తుంచిన ఆనవాలు గాని కనపడలేదు. ధనుంజయుడు విడ్డూరంగా చూస్తూ అలాగే కనిపెట్టుకుని ఉండేసరికి ఆకాశంపై నుంచి గానం చేస్తున్న ధ్వని అతని చెవులకు పిల్లగా సోకింది. ఇదేమిటా అని మెడ పైకెత్తి చూసేసరికి ఒక గుండ్రటి ఆకారం భూమి మీదకు తెగిపోతున్నట్లు కనపడింది. అతనికి ఇంతకు ముందు వినపడిన గానము ఆ ఆకారం నుంచే వస్తున్నట్లు ధనుంజయుడు గ్రహించాడు. ఆ ఆకారము అంతకంతకు పెద్దదయ్యి అందులో నుంచి వస్తున్న గానం అంతకంతకు హెచ్చు స్థాయిలోనూ మరింత స్పష్టంగానూ వినపడుతుంది. మరి కొంచెం సేపటికి తను చూసిన ఆ స్వరూపం ఒక గుండ్రటి తట్ట అని, అందులో ఎవరో ఉన్నారని అతను కనిపెట్టాడు. ఆ జనాన్ని పరీక్షించి చూడగా దగదగా మెరిసిపోతున్న నక్షత్ర కన్యలు 12 మంది కనపడ్డారు. వారిలో అక్క ఎవరో చెల్లెలెవరో పోల్చి పట్టడానికి వీలు లేకుండా అందరూ ఒకే మాదిరిగా ఉన్నారు. ఆ కన్యలు మోకాలి వరకు వేలాడుతున్న బంగారపు జుట్టుతో విలవిలామంటూ ఇవతలకు వచ్చి గుండ్రటి మండపంలో ఒకరి చేతులు ఒకరు పుచ్చుకుని నాట్యం చేయటం మొదలుపెట్టారు. వారు అలా నృత్యం చేస్తూ మండపం చుట్టూ గిరగిరా తిరుగుతూ ఉంటే ఒక వెండితీగ రివ్వురివ్వున చుట్టుకుంటూ ఉన్నట్లు కనిపించింది. అతనికి ఇంతకు ముందు గానం వినిపించింది ఈ గుండ్రటి ఆకారంలో నుంచే. ఆ కన్యల అందచందాలను అతను గమనించాడు. వారందరూ చూడటానికి ఒకే మాదిరిగా కనపడుతున్నా అందులో ఒక ఆమె మాత్రం మిగిలిన 11 మంది కంటే మించిన సౌందర్యంతో వెలిగిపోతూ ఉంది. ఈమె అక్కా చెల్లెళ్ళందరిలో చివరిది అయిన తారాకన్య అని ధనుంజయుడు తెలుసుకున్నాడు. అతని మనస్సు ఆమె పైకి పోయింది. ఇప్పటి వరకు వాళ్ళ నాట్యం చూస్తూ ఉన్న ధనుంజయుడు తారాకన్య అందం చూసి నిలవలేక గబాలున పైకి వచ్చేశాడు. నరుడు కంట పడగానే నక్షత్రకన్యలు తట్టలోకి దూకి ఎగిరిపోయారు. అప్పుడు ధనుంజయుడు తన తొందరపాటికి పశ్చాత్తాపపడి విచారంతో కుటీరానికి వెళ్ళాడు. ధనుంజయుడికి చిత్రమైన మంత్రవిద్య తెలుసు. ఆ విద్య వల్ల అతను తన ఇష్టం వచ్చిన 2 జంతువుల స్వరూపాలు పొందవచ్చు. అంతటితో ఆ మంత్రమహిమ అంతరించిపోతుంది. అందుచేత అతను ఆ నక్షత్ర కన్యలను ఆకర్షిద్దామనే ఉద్దేశంతో ఒక అడవి పిల్లి రూపం ధరించి మండపానికి సమీపంలో గడ్డిలో పొంచి ఉండి నిద్రపోతున్నట్లు నటించాడు. మామూలు వేళకు నక్షత్ర కన్యలు భూలోకానికి దిగివచ్చి మండపంలో నృత్యం చేస్తూ ఉన్నారు. ఇంతలో అడవి పిల్లి నెమ్మదిగా లేచి వారి దగ్గరికి పోబోయేసరికి ధనుంజయుడు అనుకున్నట్లుగా దానిని చూసి వారు ఆకర్షింపబడలేదు సరికదా. ఆ అలజడికి వారు జడుసుకుని తట్టలో దూరి మళ్ళీ ఎగిరిపోయారు. ఈ విధంగా అతని 2వ ప్రయత్నం కూడా ఫలించలేదు. ఇక ఇలా కాదు అనుకుని ధనుంజయుడు బాగా ఆలోచించాడు. తన మంత్రమహిమ ఇంకా ఒక్క అవతారం ఎత్తడానికి అవకాశం ఉంది. ఈసారి ఒక అడవి ఎలుకల కుటుంబంగా మారిపోయి మండపం దగ్గర ఉండే ఒక చెట్టు తొర్రలో నివాసం ఏర్పరచుకున్నాడు. మరునాడు మళ్ళీ మామూలు వేళకు నక్షత్రకన్యలు దిగివచ్చి నాట్యం ప్రారంభించారు. ఇంతలో ముచ్చటైన చిన్న ఎలుకలు అటు ఇటు తిరగటం చూసి వారు ఆ ఎలుక పిల్లలను పట్టుకోబోయారు. అది చూసి బేష్, నా పన్నాగం ఈసారి ఫలించింది అనుకుని అతను సంతోషించాడు. తండ్రి ఎలుక రూపం దాల్చిన ధనుంజయుడు కావాలని పోయి చివరిదైన తారాకన్య చేతిలో చిక్కుకున్నాడు. ఆమె తనను తాకగానే అతను నిజస్వరూపం పొందాడు. తారాకన్య చెయ్యి అతను పట్టుకునేసరికి మిగిలిన 11 కన్యలు వెనక్కి తిరిగి చూడకుండా ఒక క్షణంలో ఆకాశానికి ఎగిరిపోయారు. అప్పుడు ధనుంజయుడు తారాకన్యను అనేక విధాలా లాలించి ఆమెకు ధైర్యం చెప్పి వేట గురించి, అరణ్యాల గురించి చిత్రమైన కబుర్లు చెబుతూ మెల్లగా ఆమెను తన కుటీరానికి తీసుకుపోయాడు. ఎలా అయితేనేమి చివరకు ఆమె భయం తీరి అతనిని మనసారా ప్రేమించింది. ఇద్దరికీ వైభవంగా వివాహం జరిగింది. నాటి నుంచి వారు హాయిగానే ఉంటూ ఉన్నారు. కానీ తండ్రి అనుమతి లేకుండా స్వతంత్రించినందుకు ఆయన ఏమంటాడోనని తారాకన్యకు మనసులో భయంగానే ఉంది. తారాకన్య నక్షత్రరాజులలో ఒక రాజు కూతురు. ఆమెకు కొన్నాళ్ళైన తర్వాత నక్షత్ర మండలానికి పోయి తన వాళ్ళను తల్లిదండ్రులను చూడాలని బుద్ధి పుట్టింది.
ఒక తట్ట అల్లి మంత్రగానం చేసినట్లయితే ఆ గాన మహిమ వల్ల విమానం మాదిరిగా తట్ట పైకి ఎగిరిపోతుందని ఆమెకు తెలుసు. భర్తతో తన ఉద్దేశం చెప్తే తను వెళ్లకుండా ఆటంకపరుస్తాడనే భయంతో ఆమె ఎన్నడూ ఈ సంగతి అతనికి తెలియనీయలేదు. అనుకున్నట్లుగానే కొన్నాళ్ళు శ్రమపడి ఆమె ఒక తట్ట అల్లింది. దానిని రెండవ కంటికి తెలియకుండా నృత్యం చేసే మండపం వద్దకు తీసుకుపోయి అందులో ఆమె కూర్చుని తన చిన్నారి కొడుకును తనతో పాటు తట్టలో ఎక్కించుకుని దివ్యగానం చేసేసరికి విమానంలాగా ఆ తట్ట ఆకాశ మార్గాన ఎగిరిపోయింది. దూరాన ఉన్న ధనుంజయ్కి ఆ దివ్యగానం వినిపించింది. ఇదేమిటి, వేలగాని వేళ ఇప్పుడు ఈ దివ్యగానం వినపడుతుందే అని అనుకుంటూ అతను నక్షత్రకన్యలు నృత్యం చేసే మండపం వద్దకు పరిగెత్తాడు. అతను వెళ్ళి చూసేసరికి కొడుకుని ఎత్తుకుని ఉన్న తన భార్య తట్టలో ఎగిరిపోతూ ఉండటం కనపడింది. ఎగిరిపోతూ ఉన్న తారాకన్యను అనేక విధాల బ్రతిమలాడాడు. నన్ను వదిలిపోవటం న్యాయమా? నేనేం పొరపాటు చేశాను అంటూ అతను ప్రాధేయపడ్డాడు. తట్ట అంతకంతకు పైకెగిరిపోయింది కానీ మరి కిందకి దిగలేదు. ఇప్పుడు ధనుంజయుని బ్రతుకు ఒంటిపాలు అయ్యింది. దేవుడా అంటూ అతను విచారంతో తన కుటీరానికి పోయి ఎప్పటికైనా మళ్ళీ దివ్యగానం వినపడకపోతుందా అనే ఆశతో కనిపెట్టుకుని 6 నెలలు గడిపాడు. కానీ అతని ఆశలు ఫలించలేదు. కూతురు తారాకన్య, ఆమెకు పుట్టిన పిల్లవాడు అనగా తన మనవడు కలిసి మళ్ళీ తమ లోకానికి వచ్చినందుకు నక్షత్రరాజు ఎంతో ఆనందించాడు. తారాకన్య భర్తను స్మరించకుండా ఉన్నట్లు నటించింది. కానీ పిల్లవాడు మాత్రం తండ్రి మీద బెంగ పెట్టుకునేసరికి మంచి చెడ్డలు కష్టసుఖాలు తెలిసిన నక్షత్రరాజు ఒక రోజున తారాకన్యను పిలిచి, అమ్మాయి, పిల్లవాడు తండ్రి కోసం బెంగ పెట్టుకున్నాడు కనుక నీవు భూలోకానికి పోయి నీ భర్తను ఇక్కడికి తీసుకువచ్చేయి. అతను కూడా మనతో పాటు మన లోకంలోనే ఉండిపోవచ్చు అని అన్నాడు. ఈ కోరిక తారాకన్యకు ఇంతకు ముందే ఉన్నప్పటికీ భూలోకానికి పోయి మానవుణ్ణి పెళ్లాడినందుకు తండ్రి ఏమంటాడో అని జంకుతో చెప్పటానికి ఇంతవరకు సాహసించలేకపోయింది. కానీ తండ్రే తనంతట తాను ఇప్పుడు అనుమతి తెలిపేసరికి తారాకన్య కుమారుణ్ణి వెంటబెట్టుకుని గభాలను భూలోకానికి దిగివచ్చింది. 6 నెలల తర్వాత మళ్ళీ దివ్యగానం వినపడగానే నృత్యమండపానికి దగ్గరగానే ఉంటూ ఉన్న ధనుంజయుడు ఆకాశం వంక చూశాడు. ఒక చిన్న చుక్క వంటి ఆకారం అతనికి కనపడింది. అది పెద్దదై గుండ్రంగా కనపడింది. కొంతసేపటికి కిందకి దిగగానే అది ఒక తట్ట అనే సంగతి స్పష్టమైంది. ఆ తట్టలో తన భార్య కొడుకు కనపడేసరికి ధనుంజయుడు ఆనందంతో పొంగిపోయాడు. కొన్నాళ్ళు భార్య కొడుకు అతని కుటీరంలో కులాసాగా నివసించిన తర్వాత ముగ్గురు కలిసి వెంటనే నక్షత్రలోకానికి వెళ్ళిపోయారు. అక్కడ ధనుంజయుణ్ణి మామగారు ఎక్కువగా ఆదరించటం చేత అతను ఆ లోకంలోనే ఉండిపోయి హాయిగా కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు ఆ దంపతులిద్దరూ 2 డేగపిట్టల రూపంలో భూలోకానికి దిగివచ్చి ఇష్టం వచ్చినంతసేపు తమ కుటీరం చుట్టూ గుండ్రంగా తిరిగి మళ్ళీ నక్షత్రలోకానికి వెళ్ళిపోతూ ఉండేవి.